श्री गुरुभ्यो नमः। क्रतुंड महाकायं कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। रत्नाकरा धौतपदां हिमालय किरीटिनी ब्रह्मराजर्षि रत्नाढ्य वंदे भारत मातरम्। ఉర్వికుట్టక ముందే నీవుంటివేమో సకల శాస్త్ర పురాణము చదివినావు. తిరిగల భాగ్యశాలినివి నీవు భారతాంబమణి నమస్కారమమ్మా భారతాంబమణి నమస్కారం. ఆజాదీ కా అమృతోత్సవానికి స్వాగతం పలుకుతూ జయ 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 జన్మభూమి జయ జయ మాతృభూమి జయ 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 జన్మభూమి జయ జయ గంగా గౌతమి కృష్ణల కన్న తల్లి భారతి కనక వర్షములికించే స్వర్గసీమ భారతి తల్లికి నీరాజనమిడ తరలి రండి 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 రండి. జయ 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 జన్మభూమి జయ జయ ఆది ఋషుల జన్మభూమి ఇది పవిత్ర భూమి. ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం. ఇది భారత జనావళికి అసిధార వ్రతము. ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయం. జయ 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 జన్మభూమి జయ జయ స్వాతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాలు పూర్తి అంతా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రారంభమైనాయి కాబట్టి మన యొక్క ప్రసంగంలో కూడా మెల్లిమెల్లిగా ఈ అంశాలు తీసుకుంటూ పోతాం మనము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఆజాదీ కా అమృతోత్సవానికి స్వాగతం పలుకుతూ మనము భారత్ మాతాకి జై. వందే భారత మాతరం. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా బేబీ మోనిషా హైదరాబాద్ నుంచి ఒక భక్తి గీతంతో మొదలు పెడతాం. మోనిషా, ఓవర్ టు యు. మోనిషా అన్మ్యూట్ చేసుకొని మొదలు పెట్టమ్మా. వినిపిస్తుందమ్మా. కెమెరా కొంచెం స్ట్రైట్ గా పెట్టు, నీ ముఖం కనిపించదు. ఓకేనమ్మా.
అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కే మౌనిషా. నేను నగుము గలవాని పాట పాడుతున్నాను. నగుము గలవాని నామాను హరుని జగమేలే సురుని జానాకి వరుని నగుము గలవాని నామాను హరుని జగమేలే సూరుని జానాకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని నగుము గలవాని రామాను హరుని జగమేలే సూరుని జానాకి వరుని సుజ్ఞానానిధిని సోమ సూర్యాలోచనుని అజ్ఞాన కమమును అనచు భాస్కరుని నగుము గలవాని నామాను హరుని జగమేలే సూరుని జానాకి వరుని నిర్మలాకారుని నిఖిలాగా హరుని ధర్మాది మోక్షం దయచేయుగనుని నగుము గలవాని నామాను హరుని జగమేలే సూరుని జానాకి వరుని ఊదాతో పలుమారు పూజించి నేనా రాధించు శ్రీజాగ రాజా సన్నుతుని నగుము గలవాని నామాను హరుని జగమేలే సూరుని జానాకి వరుని. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చక్కగా పాడావు మోనిషా. ధన్యవాదాలు మరియు ఆశీస్సులు. ఇప్పుడు మాస్టర్ లోకనాథ్ మరియు కుమారి మయూఖ దాయరా నుంచి ఒక శ్లోకం చెప్తారు. ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాసభో మధుసూదన. నా పేరు మయూక. అప్పమేలు ఋషికేశ పద్మనాభు మన ప్రభువు విశ్వకర్మ రవిష్ట కవిరోధువః ఓకే, చక్కగా చెప్పారమ్మా.
ఇప్పుడు భాగవత శ్లోకం శ్రీ మల్లుభట్ల వెంకట కుమారస్వామి గారు విజయవాడ నుంచి. స్ఫూర్తిపథం సభ్యులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శివభగవానుడు గరళం మింగిన విషయమై తెలిపే ఈ పద్యాన్ని మీకు వినిపిస్తాను, దయచేసి వినండి. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆమె సర్వమంగళ కదా మరి. అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషమని తెలిసి కూడా లోక కళ్యాణార్థం అందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని పరమశివునికి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ప్రభాకర్ రావు గారు కేపీహెచ్పి నుంచి ఒక భజన గీతం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు, నమస్కారం. కైలాసవాస గంగాధర, కైలాసవాస గంగాధర, ఆనంద తాండవ సదా శివ, ఆనంద తాండవ సదా శివ, హే హిమగిరివాస సాంబ శివ, హే హిమగిరివాస సాంబ శివ, కైలాసవాస గంగాధర, గణపతి సేవిత హే పరమేశ, గణపతి సేవిత హే పరమేశ, శరవణ సేవిత హే జగదీశ, శరవణ సేవిత హే జగదీశ, శైలగిరీశ్వర ఉమా మహేశ్వర, శైలగిరీశ్వర ఉమా మహేశ్వర, ఆనంద తాండవ సదా శివ, హే ఆనంద తాండవ సదా శివ, హిమగిరివాస సాంబ శివ, హే హిమగిరివాస సాంబ శివ, కైలాసవాస గంగాధర, ఆనంద తాండవ సదా శివ, హిమగిరివాస సాంబ శివ, గణపతి సేవిత హే పరమేశ, శరవణ సేవిత హే జగదీశ, శైలగిరీశ్వర ఉమా మహేశ్వర, ఆనంద తాండవ సదా శివ, హిమగిరివాస సాంబ శివ, హే హిమగిరివాస సాంబ శివ, కైలాసవాస గంగాధర. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇప్పుడు కుమారి పూజ ఆర్జీకే కాలనీ నుంచి ఒక సుభాషితం చెప్తుంది. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు సుభాషితము చెప్పబోతున్నాను. తరవులతి రసఫల భార గురుతు గాంచు, నింగిమ్రలచు నమృతము సంగు, మేగుడుత్తలు గారు బుధులు సమృద్ధి చేత, జగతి నుపకర్తులకు నిధి సహజ గుణము. భావము: చెట్లు పండ్లతో నున్నప్పుడు ఒంగే ఉండను, వర్షించే ముందు మేఘాలు కిందికి వేలాడుతున్నట్లుంటాయి.
ఇతరులకు ఉపకారము చేసే మంచి గుణము గల ధనవంతులు నిగర్వులే. ధన్యవాదాలు. చక్కగా చెప్పావు పూజ. మరి అక్షయ ఒక స్ఫూర్తి వచనం చెప్తుంది. అందరికీ నమస్కారం. రామకృష్ణ పరమహంస ఇలా అన్నారు, అమ్మ హృదయం ఆకాశం కన్నా ఎత్తైనది, సముద్రం కన్నా ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది. తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ బంగారం ఆంజనేయులు గారు ఫ్రమ్ మహిమాబాద్ భజన గీతం. వినిపిస్తుందా మేడం మా వాయిస్? వినిపిస్తుందండి, మొదలుపెట్టి. అందరికీ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. ముందుగా మా గురువు గారు అరేందన్ సార్ గారికి, రామరెడ్డి సార్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం సార్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. పరమేశ్వరా ఈశ్వరా సదా శివా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య మరు జన్మ రాకుండా చూడరా, నిదయ ఉంటే చాలయా హర హర, నిదయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే ఏమయ్య ఈశ్వరా, ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం, ఈ కనులు తెరవగా జననం, ఈ కనులు మూస్తేనే మరణం. రెప్పపాటయ్యా ఈ జీవనం, రెప్పపాటయ్యా ఈ జీవనం, ఇది మార్చతరమా బ్రహ్మకైనా, ఇది మార్చతరమా బ్రహ్మకైనా. పరమేశ్వరా పరమేశ్వరా కరుణించరామా, పరమేశ్వరా కరుణించరామా, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా.
నేను నేననే అహమో నాదే నాదనే స్వార్థం 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 కలుషితం వయ్యే ఈ జీవితం కలుషితం వయ్యే ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం చాలునయ్యా ఈ నాటకం లయకారకా లయకారగా ఇక చాలికా లయకారగా ఇక చాలికా లయకారగా ఇక చాలికా లయకారగా ఇక చాలికా అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర మరు జన్మ రాకుండా చూడరా నిదయ ఉంటే చాలయా హర హర నిదయ ఉంటే చాలు పరమేశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. మా తరపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆంజనేయులు గారు మరియు బృందము. చాలా హృదయపూర్వకంగా చాలా అందరికీ ఒక ఫీల్ కలిగేలా పాడారు. ధన్యవాదాలండి మరొక్కసారి మనస్ఫూర్తిగా. ఇప్పుడు రాసుల శేఖర్ గారు అబుదుబాయ్ నుంచి గీతా శ్లోకం. ఓవర్ టు యు సర్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. సో ఈరోజు నేను మీకు ఒక భగవద్గీత శ్లోకం వినిపిస్తాను. ముందుగా అర్జునుడు శత్రు సైన్యంలోని తన సోదరులను అవి కౌరవులను గురువులను చూచి దుఃఖంతో నిండిన హృదయంతో యుద్ధం చేయడానికి వెనుకడతాడు. అప్పుడు నేను నా బంధుమిత్రులను యుద్ధంలో వధించి ఏ విధంగా సంతోషంగా ఉండగలను, ఈ పాపాన్ని మూటగట్టుకుని నేను ఏ విధంగా మోక్షం పొందగలను అనే విచారంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగ అభ్యాసం గురించి వివరిస్తూ ఈ విధంగా అంటాడు. శ్లోకం: నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భావం: అర్జున, మోక్షానికి కర్మయోగం అనే మార్గం ఉంది. కర్మఫలాన్ని భగవంతునికి అర్పించి కర్మ చేయటమే కర్మయోగం యొక్క ఉద్దేశం. దీనికోసం భగవంతునికి ఏ చిన్న కర్మ చేసినా కూడా భగవంతునికి అర్పించి దాని ఫలితాన్ని మనము దానిపైన ఫలితం పైన ఏ విధమైన ఆసక్తి లేకుండా చేసినప్పుడే అది కర్మయోగంగా అవుతుంది. దీనికోసం చేసే ప్రయత్నంలో ఏ విధమైన నష్టం అనేది లేదు. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్మయోగానికి చేసే ప్రయత్నంలో ఏ విధమైన నష్టం కానీ ఏ విధమైన హాని కానీ లేదని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ తెలుపుతున్నాడు. ఈ కర్మయోగాన్ని కొద్దిగా అభ్యాసం చేసినా కూడా
జనన మరణం అనే భయం నుండి బయటపడవచ్చు. అందువల్ల అర్జున నీవు కర్మయోగాన్ని అభ్యసించు. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ అంటే, ఈ తన యొక్క శత్రు సైన్యంలో ఉన్నటువంటి తన బంధువులు మరణిస్తారేమో యుద్ధంలో, వారిని నేను వధిస్తానేమో, నా చేతులతో వారిని వధిస్తానేమో అని చెప్పి ఎప్పుడైతే అర్జునుడు తన సంశయంలో ఉన్నాడో అప్పుడు భగవానుడు వారి యొక్క సంశయాన్ని తీర్చడానికి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. మన నిజ జీవితంలో కూడా మనం ఫలితాన్ని ఆశించి ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఆ ఫలితం మనకు అనుకూలంగా రావచ్చు, లేదా కొన్నిసార్లు మనము ఫలితాన్ని చేరుకోలేకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఫలితాన్ని భగవంతునికి అర్పించి భక్తితో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామో అప్పుడు ఏ విధమైన భయాలు, ఆందోళనలు మనలో ఉండే ఆస్కారం ఉండదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు శేఖర్ గారు, చక్కటి విషయాలు చెప్పారు. ఓవర్ టు అరిందమాచార్యులు గారు. అందరికీ నమస్కారం అండి. చక్కటి భజనలు, మంచి పాటలు విన్నాం మనం. శేఖర్ క్లియరా? వినిపిస్తుంది సార్, కొంచెం ఎక్కువ వస్తుంది. డివైస్ మ్యూట్ చేయండి. ఏదైనా ఒక మైక్ మ్యూట్ చేయండి. ఇప్పుడు క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉందా? క్లియర్ ఉంది, క్లియర్ ఉంది సార్. క్లియర్ అమ్మా? ఓకే ఓకే, క్లియర్ ఉంది సార్. మొదలు పెట్టండి. ఇన్ని పరీక్షల్లో మనము ముఖ్యంగా మాలాంటి వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ కూడా తట్టుకోవాలంటే కష్టం మాకు, టెక్నాలజీ అంతా కూడా. అయినా సరే ఇంతకుముందే మనం గీతలో విన్నాం, మనం ఎలాంటి ఫలితం ఆశించకుండా చేసుకుంటూ పోవాల్సిందే. ఫలితం మనకు అవసరం లేదు, ఫలితం భగవంతునికి అర్పణ చేద్దాం. అయితే ప్రతి కార్యంలో కూడా మనము భగవంతుని స్మరణ చేసుకుంటూ భగవంతుని సమర్పణ చేసుకుంటూ పోతే చాలు, తప్పకుండా కార్యక్రమం ముందు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత శివరాత్రి కాబట్టి తీసుకున్నాం కాబట్టి భజన అనేది అందరూ విన్నాం మనం. భజన వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా మన ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇది చాలా మందికి కొద్దిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే భజన అంటే ఏదో ఒక కొందరే భజన చేసేవాళ్ళు, మనం చేయాల్సిన అవసరం లేదంటే ఆలోచన ఉంటుంది. కాబట్టి భజన వల్ల ఈ విధంగా ఇప్పుడు మనం కూడా పాటలు వింటున్నప్పుడు కూడా మనం మ్యూట్ లో ఉండొచ్చు. కాక మనం మ్యూట్ లో ఉన్నా సరే చప్పట్లు కొట్టుకుంటూ మనం ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. దీనికి డిస్టర్బింగ్ కాదు మనకు. దానివల్ల ఏంటంటే ఈ గంట సేపు కార్యక్రమంలో మన శరీరంలో తప్పకుండా మార్పు వస్తుందండి, మన మనసులో తప్పకుండా మార్పు వస్తుంది. ఇది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎక్కడ మనం ఒక పాట విన్నా సరే మనం తాళం వేసే ప్రయత్నం చేద్దాం. చేయడం వల్ల రెండు ఉపయోగాలు: ఒకటి, మనస్సులో చక్కటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, మన యొక్క ఆరోగ్యంలో ఈ విధంగా కొట్టడం వల్ల మనకు తెలుసు కదా, మన శరీరంలో ఉండే 72,000 నాడుల్లో కదలిక వస్తుంది. కాబట్టి 72,000 నాడుల లోపల ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాకేజెస్ అని కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి అట్లా ప్రయత్నం చేద్దాం. మరి దీని కొరకే మన పెద్దవాళ్ళు భజన బట్టి కాన్సెప్ట్ పెట్టారు. కనీసం వారంలో ఒక్క రోజైనా, ఒక గంట అయినా మనం ఆ విధంగా మనం భజన చేయగలిగినట్లయితే తప్పకుండా అద్భుతంగా ఆ వారం అంతా కూడా మనకు అది చక్కటి ఔషధం లాగా పనిచేస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి దాన్ని మనం మెల్లమెల్లగా తీసుకొని పోదాం, ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం మనం. భక్తయోగ పదయాసి వారణాసి భక్తయోగ పదయాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి
వారణాసి ప్రభు జయ జయ గిరిజ రమణ జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర జయ జయ గిరిజ రమణ భక్తుల పాలికి వెన్నిది నీవే కరుణకు వరమొసగే వరదుడ నీవే మదిలో నిన్నే నౌమితివయ్యా దేవా 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 మదిలో నిన్నే నౌమితివయ్యా మముదరి చేరరామదేవా జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర జయ జయ గిరిజ రమణ మదిలోరెప్పుడు మరువము తండ్రి మహిమలు చూపే ఓ మహదేవా ముల్లోకాలు నీ ఆలయాలు ముల్లోకాలు నీ ఆలయము దేవా నీ మహిమలు గణమాతరమైన జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర జయ జయ గిరిజ రమణ ప్రభో గిరిజ రమణ बोला शंकर महाराज की जय। ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ప్రభాకర్ బుద్ధవరం ప్రభాకర్ గారు ఈసీఎల్ నుంచి ఒక చిన్న కథ. నమస్తే, వినిపిస్తోందమ్మా? వినిపిస్తుంది. ప్రారంభంలో అరిందం కుమార్ గారు ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని గుర్తు చేశాడు. అందుకని ఒక దేశభక్తి కథ చెప్పుకుందాం. దేశభక్తులు అని అంటే ఎక్కువ మనకు బెంగాల్ వాళ్ళవి, మహారాష్ట్ర వాళ్ళవి, వీళ్ళ కథలు వినిపిస్తాయి. తెలుగు వాళ్ళల్లో ఒక 2-3 పేర్లు, అల్లూరి సీతారామరాజు, లేకపోతే ప్రకాశం పంతులు, ఇవి. మనం వినని ఒక తెలుగు వ్యక్తి కథ చెప్పుకుందాం. ఆయన పేరు గరిమెళ్ల సత్యనారాయణ. ఈయన కవిత్వం రాసేవాడు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా కవిత్వం రాస్తూ ఒక చాలా ఫేమస్ పాట రాశాడు. మనం ఎప్పుడైనా కొద్ది పెద్దవాళ్ళు ఎప్పుడైనా విని ఉండొచ్చు. మా కొద్దీ తెల్ల దొరతనము అనేది ఆ కవిత. దాంట్లో ఏం రాస్తాడంటే, మా కొద్దీ తెల్ల దొరతనము దేవా, మా కొద్దీ తెల్ల దొరతనము మా ప్రాణాలు తీసి మానాలు హరించే 12 దేశాలు పండుచున్నవి గాని పట్టెడన్నము లోపమండి నోట మట్టి కొట్టి పోతాడండి ఆడి కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్దీ తెల్లదొరతనము అంటూ ఇట్లా మొత్తం 40 చరణాల పాట. అది చాలా పెద్ద పాట. ఈయన ఈ పాటను తను రాయడమే కాకుండా ఊరూరా స్వయంగా గొంతెత్తి పాడుతూ వీధులెంబడి తిరిగేవాడు. ప్రజల లోపల దేశభక్తిని ప్రేరేపించేవాడు. అయితే ఇది విని అప్పటి కలెక్టరు, ఆ రాజమండ్రి అంటే గోదావరి జిల్లాలో కలెక్టర్ ఉండేవాడు, ఈయన గోదావరి జిల్లా వాడు, బ్రాకెన్ అని వాడి పేరు, ఇంగ్లీష్ వాడు. ఈయన ఏదో పాట పాడుతున్నాడు విందామని ఆయన పిలిపించి ఆయన పాట పాడి వినిపించుకున్నాడు. అంటే ఆయనకు వచ్చింది రిపోర్టు,
పాట పాడి వినిపించుకున్నాడు. పాట అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడంటే, నాకు ఈ భాష రాదు, అయినా కూడా ఈ పాట వింటే ఒక ఉత్తేజం కలుగుతుంది. కాబట్టి మామూలు అంటే తెలుగు వాళ్ళు భారతీయుల లోపల ఎంత ఉత్తేజం కలుగుతుందో కదా అని ఆయన మీద కేసు పెట్టి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. అంటే ఒక పాట రాసినందుకు జైలు శిక్ష విధించింది బహుశా ప్రపంచం లోపల ఈయనొక్కడి పాటలోనే ఉండవచ్చు. కాబట్టి ఆ మా కొద్దీ తెలుగు దొరుకుతున్నాము అనే పాట రాసిన పేరు గరిమెళ్ళ సత్యనారాయణ. దానికోసం ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్ష పడింది. ఇదే ఈరోజు వచ్చిన కథ. అంటే పేరు ఒక కొత్త పేరు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కథ చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీమతి ఎంఎస్ఎస్ మాధవి గారు తణుకు నుంచి ఒక భక్తి గీతం. చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు. ధరణి సిరి హృదయాల తనరారు చరణాలు. గిరిజేశవాక్పతులు కీర్తించు చరణాలు. విరిచూపు గలవాని నిరసించు చరణాలు. సరయూ నదీ తటిని చరించు చరణాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు. అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు. సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు. అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు. సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు. శాంతి కవి నిలయాలు సౌందర్య వలయాలు. సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు. ధన్యవాదాలు మాధవి గారు. ఓవర్ టు అరిందమాచార్యులు గారు. సార్ పరమేశ్వరము శివతత్వాలు ఎంత విన్నా కూడా, ఎన్ని రకాలుగా విన్నా కూడా మనసు ఒక ప్రశాంతత మనకు వస్తూ ఉంటుంది.
శివుడు అంటేనే మంగళకరుడు. కాబట్టి అటువంటి శివరాత్రి రోజు మనము అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఉంటాం. ప్రధానంగా 2 అంశాలు మనకు జ్ఞాపకం వస్తాయి. శివరాత్రి అంటే ఉపవాసము, జాగరణ. ఇది అందరికీ జ్ఞాపకం వస్తుంటుంది మనకు. మన పెద్దవాళ్ళు వారం వారం కాకుండా నెల లోపల 2 సార్లు ఈ మనకి కార్యక్రమం పెట్టారు. దాన్ని ఏకాదశి అనే పేరుతో పెట్టారు మనకు. ఉపవాసము అన్న వెంబడి మనకి ఏం వస్తుంటుందంటే, ఓహో ఆ రోజు మనము భోజనం చేయవద్దు అని చెప్పి అనుకుంటాం. అంతే, భోజనం ఒకటి పక్కకు పెడుతున్నాము. కానీ విచిత్రం ఏంటంటే భోజనం కంటే బలవర్తమైన చాలా మనము పదార్థాలు తీసుకుంటున్నాం ఆ రోజు. మనం అందరూ కాదు, ఇది కొందరం ఆ విధంగా ఆలోచిస్తుంటాం. మనం అన్నం ఒకటి తినకూడదేమో అని చెప్పేసి. కానీ నిజానికి ఉపవాసంలో ప్రధాన అర్థం అందరికీ తెలుసు మనకు. ఉపవాసము సమీపంగా ఉండాలి. ఆ రోజంతా ఎవరికి దగ్గరలో ఉండాలి? భగవంతుని దగ్గరలో ఉండాలి. అందులో శివరాత్రి రోజు ఇటు శరీరము అటు మనస్సు 2 కూడా సంవత్సరానికి సరిపడా శుద్ధి చేయబడతాయి ఆ రోజు. మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రోజు మనం నియమబద్ధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ మంచి విషయాలు వింటూ మన మనస్సును భగవంతునికి అర్పణ చేస్తున్నట్లయితే ఆ శక్తి అనేది మనకు సంవత్సరం అంతా కూడా పనిచేస్తుందని చెప్పడం కొరకు మన పెద్దవాళ్ళు శివరాత్రి లోపల ఆ యొక్క కాన్సెప్ట్ మన ముందర పెట్టారు. మరి మనం విన్నటువంటి విషయం ఒకటి, పిల్లవాడు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోతే తల్లి గారాబం చేసింది బాగా. ఆ గారాబం లోపల పాపం పిల్లవాడు ఇంకా చెడిపోయాడు. తల్లి ఏమో ప్రేమతో చేసింది, వాడు ఇంకోలా అర్థం చేసుకున్నాడు. చిన్న వయసు లోపలనే ఏవైతే చెడు గుణాలు రాకూడదో అవన్నీ వచ్చాయి పిల్లవాడికి. చివరికి పెద్దవాడు అయినాక ఆ పిల్లవాడి ఒక స్టాంప్ వేశారు సమాజం. ఏమనంటే దొంగ అని స్టాంప్ వేశారు పిల్లవాడి మీద. మరి స్టాంప్ వేసినాక అతను జీవితం మార్చుకోవచ్చు కదా. నేను అనుకున్నాడు, ఇట్లా నేను దొంగ అయిపోయాను కదా అని చెప్పేసి ఇంకా దాంట్లో ఆ పని లోపల ఇంకా తీవ్ర స్థాయికి పైకి వెళ్ళిపోయాడు. చివరికి బందిపోటు దొంగగా మారిపోయాడు. ఎంతవరకు ఉంటే చెప్పండి, అది వయస్సు ఉన్నంత వరకే అది కార్యక్రమం. వయస్సు తగ్గిపోయింది, ఏం చేయలేని పరిస్థితి, తినడానికి ఆహారం దొరకడం లేదు. ఆ పరిస్థితి లోపల చాలా దీనావస్థ లోపల అదే సమయంలో శివరాత్రి వచ్చింది. అప్పటికే తల్లి చనిపోయింది. శివరాత్రి వస్తే అనుకున్నాడు, ఓహో శివరాత్రి కాబట్టి, శివరాత్రి కొరకు కాదు, శివరాత్రి కాబట్టి అందరూ దేవాలయానికి వస్తారు తప్పకుండా. వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా పళ్ళు పాయసం లాంటివి అక్కడ నివేదన చేస్తారు. ఈ రోజు నేను తప్పకుండా అక్కడ సరైనటువంటి ఆహారం అని చెప్పి ఆశతో శివాలయం దగ్గరికి వెళ్ళాడు. శివాలయం లోపలికి పోబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఈయన వేషాలను చూసి ఆపేశారు బయటనే. ఒక పిచ్చి వాళ్ళకున్నాడు, పూర్తిగా ఆహారం లేదు, రకరకాల సమస్యలు, బట్టలు చినిపోయినటువంటి పంచ ఉంది. ఆ విధంగా అందరూ ఆపేస్తే బయట కూర్చున్నాడు. శివాలయంలో ఆ విధంగా ఆ ముఖద్వారానికి ఎదురుగా కూర్చొని లోపలికి చూస్తుంటే ఆయనకు ఎదురుగుండనే ఆ శివ లింగం కనబడుతుంది. బ్రహ్మాండంగా జ్యోతులు అన్ని ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు. బ్రహ్మాండంగా అక్కడ ఆ కొన్ని ఫలాలు అక్కడ స్వామికి నివేదన చేస్తున్నారు. వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఆయన ఉదయం 6 గంటలకు వచ్చి కూర్చున్నాడు ఈయన. కానీ వాడు జనం తగ్గుతారేమో అక్కడికి లోనికి తీసుకుందాం అనుకున్నాడు, కానీ జనం తగ్గే పరిస్థితి లేదు అక్కడ. ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తే సాయంత్రం అయింది. సాయంత్రం వరకు లేవకుండా అట్లే కూర్చున్నాడు ఆయన. ఆయన దృష్టి మాత్రం శివాలయంలో శివలింగం ముందున్నటువంటి ప్రసాదం మీద ఉంది ఆయన దృష్టి. మధ్య మధ్య లోపల చాలా మంది వస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ యొక్క పదాలన్నీ కూడా చెవులో వింటున్నారు. సాయంత్రం 6 గంటలు ఎవరు రారు కాబట్టి అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక భజన బృందం వచ్చేసింది. భజన బృందం వచ్చేసి వాళ్ళు భజన మొదలు పెట్టారు. చూడండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జాగరణ చేయాలి. కాబట్టి ఆ జాగరణ కొరకు వాళ్ళు వచ్చినటువంటి విషయం. ఆ భజనలో వాళ్ళు పాట పాడుతున్నారట. లింగ పూజలు చేతమంటే గంగలోని ఈ చేప కప్ప ఎంగిలంటున్నది లింగ. మా
పాటలు ప్రారంభమైపోయినాయి. తాళాలు బ్రహ్మాండంగా, కొందరైతే నృత్యం కూడా చేస్తున్నారు. ఎందుకంటే శివాలయం, శివరాత్రి కాబట్టి చక్కగా అని చెప్పేసి చాలా మంది అది ఇంకా వస్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అనమాట. ఎందుకంటే జాగరణ చేయొచ్చు అని చెప్పేసి. ఈయన మాత్రం చూస్తున్నాడు, ఇంకా అవకాశం దొరకలేదు. అక్కడ మాత్రము గుట్టల్లాగా కనబడుతున్నాయి, రకరకాల పళ్ళు కనబడుతున్నాయి, పాయసం కనబడుతుంది ఎదురుగా. ఆయన దృష్టి మాత్రం అక్కడే ఉన్నది. రాత్రి 12 అవుతుంది, లింగోద్భవ వేళ. అప్పటికైనా అందరూ వెళ్తారేమో అనుకున్నారు, కానీ లింగోద్భవ వేళ వరకు వీళ్ళు ఒకరి నుంచి ఒకరు బ్రహ్మాండంగా పాటలు పాడుతూనే ఉన్నారు. అలసిపోయారు వాళ్ళు ఇంటికి కూడా పోలేదు, అక్కడే పడుకున్నారు పాపం వాళ్ళందరూ కూడా. 12 అయిపోయిన తర్వాత నేను అనుకున్నాడు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అనుకున్నాడు. జాగ్రత్త అంటే రాత్రి ఉదయం 6 గంటలకు కూర్చున్న వ్యక్తి రాత్రి 12 వరకు లేవకుండా అట్లే కూర్చున్నాడు, ఎదురుకుండా చూస్తూ కూర్చున్నాడు. ఆ విధంగా మెల్లిగా వాళ్ళని తప్పించుకుంటూ లోపలికి వెళ్ళాడు, గర్భాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ చూసినప్పుడే ఆ పాయసం ఏమైనా లాగుతుంది, ఎందుకంటే అప్పటికే వారం 10 రోజులు అయింది. అది ఆకలి 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 అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆ పాయసం ఏం చేశాడంటే ఆ తన దేవుని ఆ విధంగా పాయసంలో ముంచి ఇక్కడ నోటికి అద్దుకున్నాడు, అమృతంలా కొండి. అప్పుడు అనుకున్నాడు ఇక్కడ నేను తినుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఎవరైనా లేస్తారు కాబట్టి అని చెప్పేసి వెంబడి అక్కడి నుంచి పోవాలని చెప్పి ప్రయత్నం చేసేలోగా ఈలోగా పెద్ద గాలి వచ్చింది. ఇప్పటిలోగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి దీపం ఆరిపోయింది. శివాలయం గర్భాలయం దీపం ఆరిపోయింది. ఆరిపోయేసరికల్లా ఏం కనబడలేదు వస్తువు. ఆయన ఏం చేశాడు, తన యొక్క పంచలో ఉన్నటువంటి కొంత బట్టలు చింపేసేసి దాన్ని ఒత్తిలాగా మార్చేసి ఆయన దీపాన్ని వెలిగించాడు. శివరాత్రి రోజు లింగోద్భవ వేళ తర్వాత గుర్తుపెట్టుకోండి. తెలియక ఉద్దేశం ఏంటి, కేవలం అక్కడ ఆ వస్తువులు చూడాలని చెప్పేసి మెల్లిగా అవన్నీ కూడా తన యొక్క చిరుగు పంచలో కూడా జాగ్రత్తగా మూట కట్టుకుని ఆ పళ్ళని కట్టుకొని ఇక్కడ తింటే లాభం లేదు మెల్లిగా బయటికి వస్తున్నాడు. బయటంతా కొద్దిగా మస్క చీకటిగా ఉంది. అనుకోకుండా ఈయన యొక్క కాలు అనేది అక్కడ పడుతున్నటువంటి భజన భక్తుని యొక్క చేయి మీద పడింది ఒకటి. ఆయన వెంబడి చూసేసరికల్లా ఎట్లా కనబడుతున్నాయి, ఆయన ఒక దయ్యంలా కనబడుతుంది, భూతంలా కనబడుతుంది. ఆయన ఆకారం అట్లా ఉంది, చీకటి మస్క చీకటి ఉందన్నమాట పూర్తిగా. వెంబడి ఆయన దొంగ దొంగ అన్నాడు. అందరు ఒకసారి లేచి దొంగ దొంగ ఎంబడి పడ్డారు. ఈయన ఎంతవరకు పోగలడు, అప్పటికే ఆయాసము, భోజనం లేదు కాబట్టి కొంతవరకు పోయాడు. చివరికి వెనకెళ్ళి వాళ్ళు రాళ్లతో కొట్టారు. అక్కడే ఆయన ప్రాణం వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసరికల్లా ఇద్దరు వ్యక్తులు వస్తారు కదా, మనకు తెలుసు కదా. ఒక యమభటులు వచ్చారు, 2 దేవదూతలు వచ్చారు అనమాట. ఇద్దరు వాళ్ళు కొట్లాడుతున్నారు. ఏంటంటే యమభటులు ఏమంటారు, వీడన్నీ కూడా దొంగతనం చేశాడు, తప్పులు చేశాడు కాబట్టి ఈయన యమలోకానికి రావాలని వాళ్ళు. వీళ్ళు అంటారు, దేవదూతలు అంటారు, కాదు కాదు కాదు, ఈయన ఏమన్నా చేయొచ్చు. శివరాత్రి రోజు కొన్ని పనులు చేశాడు. ఆయన ఏం పనులు చేశాడంటే అందరూ దేవాలయంకి వచ్చి వెంబడి వెళ్ళిపోతుంటారు, కానీ ఈయన ఉదయం 6 గంటలకు వచ్చినవాడు రాత్రి 12 వరకు అట్లే ఉన్నాడు దేవాలయంలో. రెండవది దేవుడి వైపు చూస్తూనే ఉన్నాడు, వేరే దృష్టి లేదు ఆయనకి లేదన్న పూర్తిగా. మూడవది అక్కడ ప్రసాదం మీద దృష్టి పెట్టాడు ఆయన పూర్తి కంప్లీట్ గా, దేవుని ప్రసాదం మీద దృష్టి పెట్టాడు ఆయన. కాబట్టి ఇంత చేస్తూ ఆయన చేసిన పని ఏంటంటే మొట్టమొదట ఆయన ఆ ప్రసాదాన్ని నోటికి, ఆ 12 తర్వాత నోటికి తాకించుకున్నాడు ప్రసాదాన్ని, శివప్రసాదం. అంతవరకు ఏం తీసుకోలేదు, నీళ్ళు కూడా తాగలేదు, గుర్తుపెట్టుకోండి ఆయన. తర్వాత మళ్ళీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే అక్కడ దీపం లేకపోతే శివునికి ఇష్టమైంది ఏంటంటే దీపం. కాబట్టి ఆ దీపాన్ని తన యొక్క పంచ యొక్క బట్టను చింపేసేసి ఆ విధంగా అతికించి పెట్టాడు, ఆ దీపం వెలిగించాడు. కాబట్టి ఇవి మాత్రమే కాదు, అంతవరకు ఆయన అనేక భజనలు విన్నాడు, పాటలు విన్నాడు, నమశివాయ ఆయన మనసులో ఒకటి నడుస్తూనే ఉంది పూర్తిగా. ఆయన అనడం లేదు, కానీ ఈ విధంగా తెలియకుండానే చేస్తున్నాడు. కాబట్టి చివరికి ఆయన చనిపోయింది ఎప్పుడు, శివరాత్రి రోజు చనిపోయాడు. కాబట్టి ఈయనగా డైరెక్ట్ గా స్వర్గానికే రావాలి అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము తెలిసో తెలియకో, మన పిల్లలు చెప్పాల్సిన విషయం తెలిసో తెలియకో మనము మన యొక్క పిల్లల దృష్టిని భగవంతుని వైపు తీసుకుపోగలిగినట్లయితే తప్పకుండా మన పిల్లల లోపల మంచి మార్పు వస్తుందని చెప్పడం కొరకు ఈ యొక్క చిన్న విషయాన్ని చాలా మంది వింటాం. అందరికి తెలుసు ఆ పిల్లవాని పేరు ఏంటంటే గుణనిధి. తల్లిదండ్రులు ప్రేమగా పెట్టారు పేరు అది గుణనిధి అని చెప్పేసి. వీళ్ళందరూ దుర్గుణాలు అయిపోయాడు పూర్తిగా అన్నమాట. కాబట్టి పిల్లల లోపల మనం ఏ విధంగా చిన్నప్పుడు సంస్కారాలు ఇస్తామో, మంచి సంస్కారాలు ఇస్తే పిల్లలు మంచి వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా శివరాత్రిని ఈ విధంగా దృష్టి పెట్టుకుంటూ మనం ఇక్కడ నుంచి ఏ పని చేసినా సరే శివార్పణం, భగవంతుడికి అర్పణం చేసుకుంటూ, మనం ఈవెన్ టీ తాగినా సరే భగవాన్ ఇది నీ ప్రసాదం అయ్యా అని తీసుకుంటే ఆ టీ మనకు మందుగా తయారైపోతుంది, ఔషధంగా తయారైపోతుంది. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధన్యవాదాలు సార్. ఓవర్ టు శేఖర్ రాసులా గారు, అబుదాబి నుంచి. ధళం కుతక తకు రద దగ్గర 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 జం తక జం జం త
తకిట త తజ్జం కిడదిగ జం తణం తరం తకిట తంగిడదిగ తరిగిడదిగ తరిత ధణత ధృణత ధిమిత దజం తనం తరం తగదిం తకిడదిగ తంగిడదిగ తరిగిడదిగ ధిం తరిగిడదిగ తజ్జం ధిం తజ్జం నం తజ్జం తం తకిట ధన తంగిడదిగ తరిగిడదిగ ధిం తరిగిడదిగ తజ్జం dim dak takida jum dakida dak jum dakida da jum kida dakida dum darita kadan darita tarigida darita danata jum darita danata tangida darigida ta jum dim datta jum nam dak takida jum ta dim dum nam da tangida darigida darita danata తరిగిడదిగ ధణత ధృణత ధిం తరిత ధణత తడిత ధణత ధణత తంగిడదిగ తరిగిడదిగ దిం తరిగిడదిగ దిం తరిగిడదిగ దిం తరిగిడదిగ దిం తరిగిడదిగ జుం తరిగిడదిగ తంగిడదిగ తరిగిడదిగ ధింగిడదిగ తరిగిడదిగ దొంగిడదిగ తరిగిడదిగ సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం. ధన్యవాదాలు శేఖర్ గారు, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం మాకు కలిగింపజేసినందుకు. ఇప్పుడు శ్రీమతి సాహిత్య గారు చక్రీపురం నుంచి హారతి పాట, మరియు శ్రీమతి కామేశ్వరి గారు నాగారం నుంచి హారతిస్తారు. ఓవర్ టు యూ సాహిత్య గారు. నమస్కారం అండి అందరికి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మొదలు పెట్టండి. ఓకే. సరి పా మపస పాని దప మగరి మపసరి నిగ సరి పగమ రిగ సరి నిసా ఈరజనాభుని ప్రియ రమణి హారతి గై కొనవే జనని కల కల మను కళగలిగిన శ్రీ సతి మోమున దీపపు కాంతులవే చందన కుంద సుగంధ సుమమ్ములు మోత్తెపు సరములివే జనని హారతి గై కొనవే జనని నీరజనాభుని ప్రియ రమణి హారతి గై కొనవే జనని కలువల రాయని సోదరి వై ప్రియమొనరగ కమలాక్షుని రాణి కలిమిలీములను కలగను రీతిగా కడ చేర్చగదే జనని హారతి గై కొనవే జనని నీరజనాభుని ప్రియ హారతి గై కొనవే జనని కరముల వీణా పుస్తకధారిణి నాలుగు మోముల వాణి సఖి హరిగిరిజాపతి నారద సన్ను జనని హారతి గై కొనవే జనని కమల సంభవుని అలివేణి హారతి గై కొనవే జనని కలరవముల కలహంసల వికసిత పంకజ మధ్య విహారిణివే వీణాగాన సరస్వతి భారతి చతురాననురాణి జనని హారతి గై కొనవే జనని కమల సంభవుని అలివేణి
హారతి గైకొనవే జనని. మదను నిరతి సతి శోకము తీర్చిన మంగళదాయిని శివతరుణి. సాంబ శివుని సగభాగిని ఐసరి నటనల ఆడెనదే జనని. హారతి గైకొనవే జనని. జయ జగదీశ మనోహరిణి. హారతి గైకొనవే జనని. ముగురమ్మల మూల పుటమ్మకు నివే జయమగు మంగళ హారతులు. మోహన గాన సుధార సదారల సుస్వర సుమములివే జనని. హారతి గైకొనవే జనని. త్రిభువనకారిణి భవతరణి. హారతి గైకొనవే జనని. జయ జగదీశ మనోహరిణి. హారతి గైకొనవే జనని. కమల సంభవుని అలివేణి. హారతి గైకొనవే జనని. నీరజనాభుని ప్రియరమణి. హారతి గైకొనవే జనని. హారతి గైకొనవే. చాలా సంతోషము. ఈరోజు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నిర్వహణలో ఉన్నటువంటి బృందం అయితే ఉందో వాళ్ళందరికీ మనందరి తరఫున కూడా ఆశీస్సులు అందజేద్దాం. చిన్నవాళ్ళు యువకులు కాబట్టి చక్కటి నిర్మాణం. ఒక దుబాయ్లో ఉన్నారు, ఒకరు ఎక్కడో ఉన్నారు, అందరు కలిసి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ చూడండి 16 మంది ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఇది మామూలు విషయం కాదు. 16 మంది ఒక గంట సేపు కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందు వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ శ్రమ వాళ్ళు పడ్డారు, పిల్లలందరూ పడ్డారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈరోజు 40 మందిని చేరుకున్నాం ఈరోజు సత్సంగం లోపల. అయితే రేపు ఇది యూట్యూబ్లోకి వస్తుంది, చాలా మంది చూడ, అది వేరే విషయం. కానీ దీంట్లో కూడా మనం ఖచ్చితంగా వారం వచ్చేటట్లు ఒకరిని ఎక్కువ అవసరం లేదు. ఒకరికి మనకు వచ్చినట్టు లింక్ ని మనం ఏం చేద్దామంటే, ఒకరికి మనకు తెలిసిన వాళ్ళకు పంపిద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. పంపిస్తే లాభం లేదు, మాట్లాడి వాళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. అట్లా ఒకరిని చేయగలిగినట్టయితే 80 మంది అవుతాం మనం వచ్చే వారానికి. కారణం ఏంటంటే సంఖ్య పెరగడం మనకు కావాల్సింది కాదు. ఇక్కడ మంచి ఇంత కష్టపడి ఈ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 10 మందికి చేరుకోవాలని చెప్పేసి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు 2 అంశాలు ప్రధానంగా గుర్తు చేయాలని, కొత్త విషయాలు కావాలి. ఒకటి దేశభక్తి, రెండోది దైవభక్తి. ఈ 2 రావాలని చెప్పేసి ఇన్ని రకాలుగా కార్యక్రమాలు జోడిస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు కార్యక్రమం అనేది చాలా సుసంపన్నంగా జరిగింది. పెద్దలందరూ పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క భారతమాత యొక్క ఆశీస్సులు, దాంతో పాటు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, దీంట్లో ఈ కార్యక్రమంలో చూసిన వాళ్లకు, విన్న వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ మంగళకరమైనటువంటి శివుడు అందరికీ కూడా శుభాన్ని చేకూర్చాలని కోరుకుంటూ శాంతి మంత్రంతో ఈ రోజు కార్యక్రమాన్ని మనము పూర్తి చేసుకుందాం. ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివయిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాహనితి బౌద్ధ శాస్త్రేతి కేచిత్ కపిచిత్ కుమారం స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే మాతృదేవో భవాన్ పితృదేవో భవాన్ ఆచార్య దేవో భవాన్ అతిథి దేవో భవాన్
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयम् सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति।